ఆధ్యాత్మిక మహోత్సవం మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతూ ఉన్నారు. ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమం తీరం జనసంద్రాన్ని తలపిస్తోంది. జనం పోటెత్తడంతో తొక్కిసలాట జరిగింది. పలువురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను సెక్టార్ 2లోని హాస్పిటల్కు తరలించారు. ఇవాళ మౌని అమావాస్య అమృత స్నానానికి పెద్ద సంఖ్యలో జనం తరలి వస్తున్నారు. అన్ని దారులు ప్రయాగ్రాజ్ వైపే అన్నట్టుగా తండోపతండాలుగా తరలి వస్తున్నారు భక్తజనులు. మౌని అమావాస్య సందర్భంగా ఇవాళ ఒక్కరోజే 10 కోట్ల మంది త్రివేణి సంగమంలో అమృత స్నానం చేస్తారని అంచనా. అందుకు తగినట్టుగా విస్తృత ఏర్పాట్లు చేశారు. మౌని అమావాస్య అమృత స్నానాల కోసం 12 కిలోమీటర్ల ఘాట్ను ఏర్పాటు చేశారు. వాహనాలు నగరంలోకి అనుమతించకుండా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వీఐపీలకు ప్రత్యేక సదుపాయాలేవి ఉండవని స్పష్టం చేసింది యూపీ సర్కార్. మౌని అమావాస్య మహాకుంభమేళా జరుగుతున్న వేళలో ఈ అమావాస్య అత్యంత ప్రత్యేకమైనదిగా పురాణాలు పేర్కొంటున్నాయి. మహాశివరాత్రి ముందు వచ్చే అమావాస్య కావడంతో సాధువులు, యోగ సాధకులు దీన్ని పవిత్రంగా పరిగణిస్తారు. మౌని అమావాస్య రోజు గంగానదిలో ప్రత్యేకించి త్రివేణి సంగమంలోని జలాలు అమృతంతో సమానంగా ఉంటాయి. ఈ సమయంలో పుణ్యస్నానం ఆచరించి దానాలు చేస్తే ఎన్నో జన్మల పుణ్యం లభిస్తుందని నమ్మకం. అందుకే మహాకుంభమేళా జరుగుతున్న ప్రయాగ్రాజ్ భక్తజన సంద్రంగా మారింది. ఆధ్యాత్మిక మహోత్సవం మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతూ ఉన్నారు. ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమం తీరం జనసంద్రాన్ని తలపిస్తోంది. జనం పోటెత్తడంతో తొక్కిసలాట జరిగింది. పలువురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను సెక్టార్ 2లోని హాస్పిటల్కు తరలించారు. ఇవాళ మౌని అమావాస్య అమృత స్నానానికి పెద్ద సంఖ్యలో జనం తరలి వస్తున్నారు. అన్ని దారులు ప్రయాగ్రాజ్ వైపే అన్నట్టుగా తండోపతండాలుగా తరలి వస్తున్నారు భక్తజనులు. మౌని అమావాస్య సందర్భంగా ఇవాళ ఒక్కరోజే 10 కోట్ల మంది త్రివేణి సంగమంలో అమృత స్నానం చేస్తారని అంచనా. అందుకు తగినట్టుగా విస్తృత ఏర్పాట్లు చేశారు. మౌని అమావాస్య అమృత స్నానాల కోసం 12 కిలోమీటర్ల ఘాట్ను ఏర్పాట్లు చేశారు. వాహనాలు నగరంలోకి అనుమతించకుండా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వీఐపీలకు ప్రత్యేక సదుపాయాలేవి ఉండవని స్పష్టం చేసింది యూపీ సర్కార్. कमल बोल रहा है। क्या काम कर रहा है? क्या काम कर रहा है? कुछ नहीं, अचानक भीड़ आ गई। भीड़ में हम फंस गए। लोग धक्का मारने लगे, हम नीचे गिर गए। बहुत लोग नीचे गिर गए। बहुत सारा भीड़ कंट्रोल नहीं हुआ। हम एक ऐसा गिरते रहे। आपके साथ कौन कौन था? कितने लोग थे? कितने लोग रहे होंगे? हम बहुत सारे 2 बस लेके आए हैं।
और हम एक ग्रुप करके आए थे 9 लोग। आपके बीच का भी कोई धक्का है कि धक्का मुक्की? धक्का मुक्का चला सर। घटना ये हुई कि सर मैं नहाने जा रहा था वहाँ गंगा स्नान करने यहाँ त्रिवेणी के पास, वहीं जैसे मतलब भीड़ इतनी थी, मैं वापस हो गया। वापस हो रहा था तो उसके पीछे इतना भीड़ हो गई कि आगे पीछे थे कि उसी में मतलब आदमी गिर गए सब भड़क में, और तब हम सब भी मर जाते, लेकिन ये लोग बच गए, लेकिन हमारे चाचा उसमें खत्म हो गए उसी वक्त। మౌని అమావాస్య, అందులోనూ మహాకుంభమేళా జరుగుతున్న వేళలో ఈ అమావాస్య అత్యంత ప్రత్యేకమైనదిగా పురాణాలు పేర్కొంటున్నాయి. మహాశివరాత్రి ముందు వచ్చే అమావాస్య కావడంతో సాధువులు, యోగ సాధకులు దీన్ని పవిత్రంగా పరిగణిస్తారు. మౌని అమావాస్య రోజు గంగానదిలో ప్రత్యేకించి త్రివేణి సంగమంలోని జలాలు అమృతంతో సమానంగా ఉంటాయి. ఈ సమయంలో పుణ్యస్నానం ఆచరించి దానాలు చేస్తే ఎన్నో జన్మల పుణ్యం లభిస్తుందని నమ్మకం. అందుకే మహాకుంభమేళా జరుగుతున్న ప్రయాగరాజ్ భక్తజన సంద్రంగా మారింది. జనవరి 13న మొదలైన ఈ మహాకుంభమేళా 45 రోజుల పాటు కొనసాగనుంది. దేశ విదేశాల నుండి పెద్ద సంఖ్యలో తరలివస్తున్న భక్తులు, యాత్రికులు ఈ ఆధ్యాత్మిక మహోత్సవంలో భాగస్వాములవుతున్నారు. ఇప్పటికే 15 కోట్ల మంది త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆయన మంత్రివర్గం, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, అదానీ సంస్థల అధినేత గౌతమ్ అదానీ, రాజ్యసభ ఎంపీ సుధామూర్తి సహా పలువురు ప్రముఖులు కుంభమేళాకు తరలివచ్చారు. ఫిబ్రవరి 5న ప్రధాని మోదీ ప్రయాగరాజ్ సందర్శించి త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించనున్నారు.